నమస్తే పీపుల్. మస్తు మంది మస్తు అనుకుంటారు ఇక్కడ కూరగాయలు ఏం తినరో దొరుకుతాయో దొరకవో, బయట దేశాలకు పోతారు, మన తిండిలు తింటారో, ఆడనే మెక్డానల్డ్స్, బర్గర్ కింగ్లు అనుకుంటారు కానీ అందుకనే ఈ వ్లాగ్ చేయడానికి ట్రై చేసినాను. అంటే ఇంటి పక్కన ఉండే ఒక కూరగాయల మార్కెట్కి పోయినా, అంటే సూపర్ మార్కెట్కి పోయినప్పుడు అది ఏమేమి దొరుకుతుందో మీకు చూపిస్తాను. ఇగో లిటరలీ పాలకూర, కొత్తిమీర, ఎవ్రీ సింగిల్ ఐటమ్ దొరుకుతుంది ఈ బ్లాగ్లో. మస్తు మంది స్టూడెంట్స్ అనుకుంటారు వచ్చేటప్పుడు ఏమైనా దొరకవా అని. పేరెంట్స్ మొత్తం అలా అప్సెట్ అయ్యి బ్యాగులు నిండా మసాలా పొడులు, కారం పొడులు, అన్నము. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఏమంటారు ఇది రొట్టెల పిండి, లైక్ బేసన్ పిండి, ఎవ్రీ సింగిల్ థింగ్ బ్యాగ్లో పేరెంట్స్ పంపిస్తుంటారు. లేకపోతే వేరే ఫ్రెండ్స్ వస్తుంటే ఆ ఫ్రెండ్స్కి వీళ్ళని అడుక్కుంటా కొంచెం ఇది తీసుకోవా, కొంచెం అది తీసుకోవా అని అందరి చేతులలో పంపిస్తుంటారు. లిటరల్లీ గీ ప్యాకెట్, పికిల్ ప్యాకెట్, ప్రతి ఒక్క థింగ్ ఎండుమిరపకాయలతో సహా పంపించుకుంటారు. నేను అది తప్పంటలేను, నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు అట్లనే అనుకున్నాను. బట్ అవన్నీ తలనొప్పి లేకుండా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. పైసలు ఎక్కువనా అనుకుంటే ఆడ కూడా ఏముంది, నీకు ఆడికాయలు వచ్చినప్పుడు నువ్వు ఒక డబ్బా తెచ్చుకుంటూ 2 డబ్బాలు తెచ్చుకుంటావు, ఎన్ని రోజులు వస్తాయి? 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి ప్రతి ఒక్కరిని అడుక్కొని బాబు ఇది తీసుకో అది తీసుకో అనుకునే బదులు నువ్వే ఇట మొత్తం అన్నీ దొరుకుతున్నప్పుడు నేను వచ్చి కొనుక్కోవచ్చు, అయిపోతుంది. అసలుకి ఇంకొకటి ఏంటంటే చాలామంది పార్సల్లో తెప్పించుకుంటారు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి 10,000 పార్సల్ పంపించుకోనికి ఇండియాలో ఏ కొరియర్ సర్వీస్ నుంచి, ఇండియా పోస్ట్, DHL, ఫెడెక్స్, ఇక్కడ నుంచి మీరు పంపించుకున్న 10,000 అవుతాయి సామాన్లకి. అవన్నీ అవసరమే లేదు, A to Z దొరుకుతుంది. ఈ వీడియో లిటరలీ నేను కూడా ముందు తెలియకపోతుండే. ఇట్లాంటివి నేను కొత్త ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. మ్యాగీ ప్యాకెట్ అసలు ఏమని చెప్పాలా, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. టమాటాలు చూడండి, టైప్స్ ఉంటాయి మళ్ళీ టమాటాలు ఇట్లాంటివి, లిటరలీ ఫ్రెష్. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ బాదాం మిల్క్, పానీపూరీలు, పన్నీర్లా టైప్స్. మళ్ళా ఏమంటారు మనది అమూల్ మిల్క్ది, బటర్ మిల్క్ది స్పైసీ మసాలా దొరుకుతుండే ఇండియాలో, లిటరలీ అది కూడా ఉంది. ప్రతి ఒక్క డ్రింక్, ప్రతి తిండి. నేనైతే ఎంత షాక్ అయినా అంటే ఆడ తీసుకుపోయి నన్ను వదిలేస్తే అయిపోయింది. నచ్చినాయండి. చిన్నపిల్లలే తీసుకున్నట్టు అన్నీ కొనుక్కొని అడే చూడండి, ఆ ఫ్యాబ్ బిస్కెట్, గుడ్ డే బిస్కెట్లు, ఇవన్నీ ఎత్తుకుంటా, లిస్ట్ వేసుకొని పోతా ఇవే కొనుక్కోవాలని. ఇట్లాంటి జాగాలకు పోతే ఏమవుతుంది అంటే అన్నీ కొనుక్కోబుద్ది అవుతుంది. కానీ ఆబ్వియస్లీ మన బతుకులకు అన్నీ కొనుక్కొని ఈడ ఉండనికే లేదు, కానీ ఇంట్లో పెట్టుకుంటే కూడా ఎక్కువ తింటాం, లావ్ అవుతాం ఫస్ట్. దిస్ ఇస్ టు డై ఫర్. ఉస్మానియా బిస్కెట్, హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఉస్మానియా బిస్కెట్, ఆ కరాచీ బిస్కెట్లు తెలుసు చెప్పండి, కమెంట్ డౌన్. ఇగో ఈ నూనె ఎందుకు చూపించిన అంటే లిటరలీ నూనెలో కూడా టైప్స్ ఉంటాయి. సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్, ఎవ్రీ సింగిల్ థింగ్. చెకోడీలు, పల్లీలు, రైస్, ఈ రైస్లో వెరైటీస్. మళ్ళీ నీకు ఎట్లాంటి రైస్ కావాలా, లాంగ్ బాస్మతి, బ్రౌన్ బాస్మతి, నార్మల్, సోనా మసూరి, చిట్టి ముత్యాల రైస్, ఎవ్రీ సింగిల్ థింగ్ దొరుకుతుంది. ఏం అంత ఎక్స్పెన్సివ్ కాదు, ఇక్కడ ఉండే రేట్లకి ఇక్కడనే ఉంటాయి. మీరు ఇండియాలో రూపీలలో సంపాదిస్తారు, అక్కడికి ఎంత పే చేస్తారు నాకు కరెక్ట్గా తెలియదు రైస్ బస్తాకి ఎంత పే చేస్తారో, కానీ ఒక 23 kgsకి ఒక 1,200, 1,500, 2,000 ఎంతో పే చేస్తుండొచ్చు. ఈడ కూడా దాని అకార్డింగ్లీ ఉంటాయి $30. అదేం ఎక్కువ మీరు అట్లా డైరెక్ట్ కన్వర్షన్ చేయొచ్చు, బికాజ్ డాలర్స్ సంపాదిస్తున్నప్పుడు డాలర్స్ రేటు పెడతారు. ఇగో లిటరల్గా ఇది రెడీమేడ్ ఉప్మా, ఇడ్లీ, వడ, దోశ బ్యాటర్, ఇవన్నీ దొరుకుతాయి. ఇండియా నుంచి మీరు అక్కడిక్కడ టెన్షన్ పడి ఏం తింటారో అని ఎవరు అలా ఏం పెట్టుకోకండి. ఇది ఒక్క షాప్లో అంటలేను నేను. నువ్వు కెనడాకి వస్తే ఆర్ యూఎస్కి పోతే ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంటే ప్రతి ఒక్క ఏరియాలో అట్లీస్ట్ ఒక 2 ఇండియన్ షాపులు ఉంటాయి. ఎవ్రీ సింగిల్ థింగ్ దొరుకుతుంది. లైక్ పాపడాలు, పెళ్ళిలో వేయించుకున్న పాపడాలు ఉంటాయి చూడండి, వైట్ కలర్ అప్పడాలు, అట్లాంటివి. ఇగో పోహా, పానీపూరి, సమోసాలు, కచోరీలు ఎన్ని దొరుకుతాయంటే నేను ముందే ఎక్స్ప్లోర్ చేయకపోతుండే, నాకు నిజంగానే ఐడియా లేకుండా ఇవన్నీ దొరుకుతాయి అనేసి. ఇంకో పూజా నూనె, ఆ పప్పులు, ఈ పప్పులు. నేను పోయినా అంటే పండగ,
బికాస్ ఒక నెల సామాన్లు, నెల కోసం ఏమేమి సరిపోతాయో అన్నీ పట్టుకొచ్చుకుంటా నేను. ఇగో చిన్న చిన్నవి పెద్ద తేడా లేకుండా దొరికినాయి. ఇంకొకటి చిన్నప్పుడు కిస్మీ చాక్లెట్, ఆశా చాక్లెట్లు ఇవి ఉంటుండే చూడు, అవి కూడా దొరుకుతాయి. ఇవి గుర్తుపడితే మాత్రం కమెంట్ చేయండి. ఇది నా ఫేవరెట్ ఉంటుండే స్కూల్లో. క్యాంటీన్ పోయినప్పుడు కార్న్ పఫ్స్, చీజ్ పఫ్స్ ఇవే తీసుకుంటుండే. ఈ అప్పడాలు కలర్ కలర్వి చిన్నప్పుడు మొత్తం ఎక్కడ పోయినా కూడా తింటుండే. తిన్నప్పుడు పప్పన్నంకి సైడ్కి అప్పడాలు కావాలా, ఆ పాపడాలు ఇట్లా చేతికి పెట్టుకొని తింటుండే. ఇదే కిస్మీ చాక్లెట్ అని చెప్పినాడు ఇందాక. ఇగో లాటే చాకోపై, ఈ టోస్టులు ఇంత ఘనం ఉంటాయి అనేసి నేను చూసి నాకు డైజెస్ట్ కాలే. ఇన్ని డేస్ వ్లాగ్ తీయలేదు, ఏమి చేసే ఇంట్రెస్ట్ లేదు. ఇది చూడంగానే లేదురా నాయన, ఇది వ్లాగ్ తీయాల్సిందే, ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ ఏది ఎక్స్పెన్సివ్ కాదు అట్లా అనుకుంటారు అనేసి ఇక్కడ ఎంతెంతో ఉంటాయి రేట్లు అనేసి. ఇక్కడికి వచ్చిన దానికి ఇక్కడికి కరెక్టే ఉంది. ఇండియాలో ఏం తక్కువ లేదు ఎక్స్పెన్సివ్. ఇండియాలో కూడా బర్రాబర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ప్రతి ఒక్క థింగ్. ఇంకో కాఫీ పొడి ఈ మధ్య చాలా మంది చాయ్ పత్తిలా వా బక్రీ చాయ్ పత్తి మంచిగా ఉంటుంది అంటారు. ఇగో ఇక్కడైతే దొరికిన ఫ్లేవర్లు గిన్నెలు చూడండి. గిన్నెలు బొగాన్లు అవసరం ఇండియా నుంచి తెచ్చుకోవడం, మీకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకా చెప్తున్నా, ఇండియా నుంచి తెచ్చుకున్నట్టు ఇండక్షన్ సేఫ్ తెచ్చుకున్నా కూడా క్వాలిటీ అసలుకే మంచిగా. నేను ఎన్నెన్ని వేలు పెట్టి ఇండియాలో కొనుక్కున్నా. ఈడ వచ్చిన కుక్కర్ ప్రెస్టీజ్, పీజన్ అనుకుంటే ఏమేమో బ్రాండులు కొనుక్కున్నా. ఇక్కడ కొనుక్కున్నాక ఇక్కడికి వచ్చి యూజ్ చేస్తుంటే ఫట్ 6 months 1 year అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అక్కడికి సెట్టే కాలే. ఇక్కడ వచ్చి కొనుక్కోండి, తిక్కు వస్తాయి. ఇక్కడ మాడిపోవు. ఫస్ట్ అడికెళ్ళి కొనుక్కున్న ప్రతి ఒక్కటి మాడిపోతాయి. రెడీమేడ్ చపాతీలు, పరోటాలు, మోమోలు, పిజ్జాలు. కాటి రోల్ గుర్తుందా మీకు? ఫ్రాంకీ అంటుండే మన ఇంటికాడ ఏడంటాడు అమ్ముతారు, అవన్నీ దొరుకుతున్నాయి. లాలీపాప్లు, మసాలా ప్యాకెట్లు. ఏంది ఇంకా స్పెషల్ ఏంటంటే గుట్కాలు, రజనీగంధ, వక్కలు అన్నీ దొరుకుతాయి. బికాజ్ ఈ గుజరాత్ వాళ్ళు ఎక్కువ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ తినేటివే కదా. ఇగో చాక్లెట్స్, జండు బామ్లు, మీరా నూనె అవన్నీ దొరుకుతాయి. తర్వాత ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేసిన అంటే, పక్కనే ఒక షాప్ ఉంది, ఆడ చోలే భటూరే ఎంత మంచిగా దొరికిందంటే అది చూస్తేనే నాకు మస్తు తినబుద్ధి అయింది. అందుకని ఇగో ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి. మీరు ఎక్కువ తినకండి, జ్యూస్ టెంప్ట్ అయ్యి మీరు ఆర్డర్ ఇచ్చుకోకండి. వారు ఇంట్లో ఇప్పుడు తినకండి, పూరీల్లో ఎక్కువ నూనె ఉంటాయి. నేను ఏదో డైట్ స్టార్ట్ చేద్దాము అని ఒక బ్రెయిన్ ఇట్లుండే, స్టార్ట్ చేద్దాం అన్నప్పుడే కదా ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అందుకని తిన్నా. థ్యాంక్ యూ.